అమరావతికి మద్దతుగా జరిగినటువంటి రైతుల పాదయాత్రలో ఉద్యమంలో మీరెంత క్రియాశీలకమో మీరెంత ట్రోలింగ్ అనుభవించారో నేను వ్యక్తిగతంగా దగ్గరుండి చూశాను కాబట్టి అడుగుతున్నాను. యు ఆర్ ద అథెంటికేటెడ్ పర్సన్ టు కామెంట్ ఆర్ టు అనలైజ్. ప్రపంచం తలదించుకునేంతగా అమరావతి నిర్మిస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. లక్షల కోట్లు అక్కడ పోయటం ఎందుకు, మావిగన్ ఉంది కదా, ఈ మావిగన్ ప్రతిపాదన తీసుకోవచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటి అసలు రాజధాని నిర్మాణం పైన, అమరావతి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్గా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మీ కామెంట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి. మొట్టమొదటగా ఆ 50,000 ఎకరాలే అసలు అవసరం లేదు. ఈ రోజున మళ్ళీ రెండో విడతను 1,00,000 ఎకరాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూమిని ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు. ప్రజెంటు అమరావతి డెవలప్మెంట్ ఎక్కడుందంటే ఒక ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, దానివల్ల మనకి ఇన్కమ్ పెరగదు, మెయిన్లీ మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకవు. సో అది డెవలప్ అవ్వాలి అంటే ముందు ఆ ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు నిన్ను నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులకి ఈ రోజు వరకు కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావే. సరిగ్గా దాన్ని ఇంకా ఇప్పుడు అంతా కంచె పెరిగిపోయి ఉంది, పిచ్చి మొక్కలు ఉన్నాయి, దాన్ని క్లీన్ చేయడానికే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి టెండర్లు పిలుస్తున్నారు. అంతకుమించి ఇంకెక్కడ ఏం లేదు. అదే అసెంబ్లీను అదే సెక్రటరీను మళ్ళీ తిరిగి శాశ్వత భవనాలు అంటున్నాడు. వాటి వల్ల ఇన్కమ్ రాదు కదా మనకి. ఏదో వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, లేదంటే ఇతర న్యాయశాఖ సంబంధించిన వాళ్ళకి రెసిడెన్సీలు కడతామంటున్నారు. ఎగ్జాక్ట్లీ మనం ఆ ఇన్సెంటివ్స్ ఇస్తేనే, మనం ప్రోత్సహిస్తేనే ఇన్వెస్టర్స్ వస్తారు. అది రాందే డెవలప్మెంట్ జరగదు. మరి అటువంటప్పుడు వీళ్ళు అసలు అమరావతి రాజధాని కోసం భూములు తీసుకుంది ఒక హైప్ని క్రియేట్ చేసి కేవలం ఏదో ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకోవాలన్న తపన చంద్రబాబు నాయుడు గారిలో చాలా క్లియర్గా కనిపించింది. కానీ నేను ఫైట్ చేసింది ఎక్కడంటే రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. అంతమంది 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంది. అఫ్కోర్స్ రిమైనింగ్ అసైన్డ్ ల్యాండ్ ఉంది. వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వాలను నమ్మి, మనం ఇచ్చిన హామీలను నమ్మి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానంటే భూములు తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఆ సిఆర్డిఏ చట్టం ప్రకారం డెవలప్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేసింది ఢిల్లీ వరకు కూడా. అదేవిధంగా అక్కడ ఆ పొలాల్లో పనులు చేసుకున్నటువంటి రైతు కూలీలకు కూడా ఉపాధి లేకుండా పక్క రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నారు. మనం వాళ్ళకి ప్రతి నెల కూడా ఇస్తానన్నాం. 2,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నాడు. అంతకంటే బెటర్గా డెవలప్ చేస్తాను, 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతిలాగా అదొకటి ఇస్తామన్నారు. ఇవ్వట్లేదు. అసైన్డ్ ల్యాండ్స్ని కూడా చాలా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, దళితులు, మైనార్టీలు, వాళ్ళ భూములు కూడా తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇస్తానన్నటువంటి అంటే ప్లాట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వలేదు, చెల్లించలేదు అని చెప్పి ఫైట్ చేశాను. అందుకే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు చేస్తుంది మోసమే, జగన్మోహన్ రెడ్డి చేసింది మోసమే. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి మోసం చేస్తానే ఉన్నాడు. 1,00,000 ఎకరాలు ఎందుకండి? ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? ప్రపంచం తలదన్నే రాజధాని అంటే ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తానని మోడీ గారు 2015లో శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు కూడా ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు. కేంద్రం బాధ్యత అది, విభజన చట్టంలో ఉంది. నాకు తెలిసి 2,500 కోట్ల రూపాయలు ఇస్తానన్న వ్యక్తి కేవలం ఇచ్చింది 1,000 కోట్లు మాత్రమే. మొన్న 2024 ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఎలా నమ్మమంటారు మోడీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అతను సహకరిస్తాడు అని చెప్పి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఓట్లు వేసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినా కేవలం ఇతను ఈ రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అనేది వాస్తవంలాగా కనపడతా ఉంది. వీళ్ళు కోర్టులకు వెళ్ళొచ్చు, వాళ్ళు కోర్టులు మేనేజ్ చేసుకోవచ్చు, బట్ ఇంతవరకు ఇదే డెవలప్ చేయలేదు. నువ్వు ఇంకా 50,000 ఎకరాలు తీసుకుని నువ్వు డెవలప్ చేస్తావంటే ఎవరు నమ్ముతారు? గన్నవరం ఎయిర్పోర్ట్, దాని చుట్టుపక్కల దాదాపు 600 నుంచి 800 ఎకరాలు భూములు తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా రాజధానిలో ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. ఆ ఎయిర్పోర్ట్ ఇప్పటి వరకు డెవలప్ చేయలేదు. ఎన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తున్నాయి? ఇక్కడ 5,000 ఎకరాలు ఎందుకు నీకు? దేనికోసం కావాలి అంటే అక్కడ అందరినీ కూడా రైతులందరినీ కూడా అన్యాయం చేసావు వాళ్ళ భూములు లాక్కుని. దీని మీదే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వీళ్ళకి నచ్చదు. కేవలం ఇప్పుడు జరిగింది ఏంటంటే ప్రజెంటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళకి సొంత ఇల్లు లేదు అన్నారు కాబట్టి అక్కడ రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూమిని కొనుక్కున్నారు. 500 కోట్లతో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అంతకు మించి ఇంకెక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా? వెళ్దాం రండి, పర్సనల్గా వెళ్దాం. మనం ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనకు వచ్చినాయా?
వ్యాపార సంస్థలు వచ్చినాయా, మనం రాజధాని అమరావతిలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము, ఇది శ్వేతపత్రం అన్నా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పరు. రీసెంట్గా నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి అంశం అదే. IOCL అనేది లూబ్రికెంట్ ప్లాంటు 13 ఎకరాలు రోడ్డు పక్కన మంగళగిరిలో ఉన్నటువంటి భూమిని 1987లో ఎన్టీ రామారావు గారు ఆ కంపెనీకి ఉచితంగా ఇచ్చారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలా. అప్పటి నుంచి కూడా అక్కడ డెవలప్మెంట్ జరిగింది. దానివల్ల 300 కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి. కాంట్రాక్ట్ లేబర్ కానీ, అవుట్సోర్సింగ్ లేబర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, వీళ్ళందరూ కూడా బతుకుతూ ఉన్నారు చాలా పీస్ఫుల్గా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాంట్ కంటే కూడా తక్కువ ఖర్చుతో ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. దానివల్ల GST రూపంలో ఆంధ్ర గవర్నమెంట్కి 10 కోట్ల రూపాయల లాభం వస్తూ ఉంది. దాన్ని 2017లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైమ్ ప్రాపర్టీ కాబట్టి అక్కడ ఆల్రెడీ అమరావతి రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత ప్రైమ్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు ఏదో తమిళనాడులో పెద్ద ప్లాంట్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం సహకరించి వాళ్ళతో ఒప్పందం పడ్డారు ఆ భూమి కాజేయాలని చెప్పి. సరే, అది తర్వాత ఆ టైంలో రఘువీరారెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా, కన్నా లక్ష్మీనారాయణ గారు BJP అధ్యక్షుడిగా, విజయసాయిరెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ ఎంపీగా, వీళ్ళందరూ కూడా ఈవెన్ వెంకయ్యనాయుడు గారి ఆఫీస్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఉన్నారు యాదవ్, సత్యకుమార్ యాదవ్, వాళ్ళందరూ కూడా లేఖలు రాసి అప్పీల్ చేశారు పెట్రోలియం మినిస్ట్రీస్కి, ఆ కమిటీకి. పార్లమెంటులో డైరెక్ట్గా విజయసాయిరెడ్డి గారు రేజ్ చేశారు ఆ పాయింట్ని. లేదు, మేము తరలించడమని సమాధానం ఇచ్చారు, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు తరలించే ప్రయత్నం చేయలేదే. జగన్మోహన్ రెడ్డి ఆ భూమి మాకివ్వండి వెళ్ళిపోమని చెప్పలేదే. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా గత 3 నెలల నుంచి కూడా అదే భూమిని అక్కడి నుంచి IOCL ప్లాంట్ తరలించే ప్రయత్నం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ ఏరియాకి చెందినటువంటి కేంద్ర మంత్రి, లోకేష్ గారు ఆ ఏరియాకి చెందినటువంటి ఎమ్మెల్యే మంత్రి. లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం 3 నెలలు పడిగాపులు పడ్డారండి. ఓటర్లు స్వయంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు, అపాయింట్మెంట్ లేదు. చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రయత్నం చేశారు. ఆఖరికి పార్టీ ఆఫీస్కి వెళ్ళి దిక్కు ఏం చేయలేక అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్లాంట్ ఇట్లా తలరపోతుంది, ఇంతకుముందు తరలిస్తూ ఉంటే ఇంతమంది అడ్డుపడ్డారు, లేఖలు రాశారు, మీరు దీని గురించి వాళ్ళు వెళ్ళిపోతానంటే నేనేం చేయను. బికాస్ ఈజ్ నాట్ ఎ లీడర్. గ్రౌండ్ రియాలిటీ తెలియదు కదా. ఒక వ్యాపారస్తుడు కొన్ని 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడికి డొనేట్ చేశాడు, కేంద్ర మంత్రి పదవి కొనుక్కున్నాడు. అతనికి కార్మికుల బాధలు ఎక్కడ తెలుస్తాయి? అలా ఎవడన్నా సమాధానం ఇస్తాడండి? సామాన్య కార్యకర్త అయినటువంటి నేనే పబ్లిక్ అని రిప్రజెంట్ చేస్తూ ఇష్యూస్ ఫైట్ చేస్తూ ఎవరన్నా నా దగ్గరికి వస్తే దాన్ని ఎలా మనం ఫైట్ చేయాలా, ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో ఆలోచన చేస్తాం. ఈ రోజున వాళ్ళందరూ కూడా వెంటనే గురుమూర్తి గారి ద్వారా లెటర్ ఇప్పించారు వైసీపీ. అదేవిధంగా నేను ఢిల్లీ తీసుకెళ్ళంగానే మా మాణిక్యం ఠాగూర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. అవసరమైతే ఆ కెపాసిటీ పెంచండి కానీ ఎటువంటి ఖర్చు లేని లాస్ లేనటువంటి ప్లాంట్ని ఎందుకు తరలిస్తూ ఉన్నారు, 300 కుటుంబాలని రోడ్డు మీదకి ఎందుకు వేస్తారు అని చెప్పి. మా K. సురేష్ గారు అంతకుముందు సెంట్రల్ మినిస్టర్, లేబర్ మినిస్టర్, ఆయన ఇమీడియట్గా ఆ కమిటీస్కి, పెట్రోలియం కమిటీకి, పెట్రోలియం మినిస్టర్కి, ఈవెన్ పబ్లిక్ కమిటీస్కి, వాటన్నిటికీ కూడా లేఖలు రాశారు. రేణుకా చౌదరి గారు వెంటనే పెట్రోలియం మినిస్టర్కి ఫోన్ చేసింది ఆవిడ. ఈ మాత్రం కూడా నువ్వు చేయలేకపోతున్నావా అంటే నువ్వు చేతగాని దద్దమలేక మీరందరూ కూడా లోకేష్, చంద్రబాబు నాయుడు, పెమ్మసాని మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఓటర్లకు అపాయింట్మెంట్కి దిక్కు లేదు. ఈ రోజున ఆ ప్లాంట్ తరలిపోతా ఉంటే కనీసం మీరు పట్టించుకోరా? బాధ్యత లేదా? ఒక ఆడదాన్ని, సామాన్య కార్యకర్తకు ఉన్నటువంటి ధైర్యం కూడా మీరు చేయలేకపోతున్నారా? అదే నేను అడిగింది. ఈ మహిళలందరినీ కూడా మీరు చూస్తే ఢిల్లీలో 3 రోజులు చక్కగా పొట్టిచీరలు కట్టించి మేకప్లు వేయించి ఈ అధికార పార్టీకి చెందిన మహిళలందరినీ కూడా 5 స్టార్ హోటల్స్లో పెట్టి పార్లమెంట్ గ్యాలరీల్లో కూర్చోబెట్టారు మోడీకి మద్దతుగా. మహిళా బిల్లు కోసం ఒక్కళ్ళన్నా ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళన్నా రాష్ట్ర సమస్య గురించి మాట్లాడారా? ఏ కేంద్ర శాఖ విభాగాలకైనా వెళ్ళి, ఏ మినిస్ట్రీస్ కన్నా వెళ్ళి మోడీనో, అమిత్ షానో, ఇంకెవరినన్నా కలిసి కనీసం ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి, ప్రత్యేక హోదా, విభజన హామీలు రాలేదు, అమరావతి పూర్తి స్థాయిలో డెవలప్ కావాలి, పోలవరం పూర్తి చేయాలి, పెట్రోల్ కారిడార్ కావాలి మనకి, అలాగే రైల్వే జోన్ కావాలి, కడప స్టీలు నిర్మించాలి, ఈ పోర్టులన్నిటినీ కూడా అదానికి, అంబానీకి అమ్మేస్తూ ఉన్నారు, పెట్రోలియం కారిడార్ రాకపోగా దీనికి సంబంధించినటువంటి ప్లాంట్స్ని తరలిస్తూ ఉన్నారు. ఒక్కళ్ళన్నా మాట్లాడారండి?
అంటే వీళ్ళలో చిత్తశుద్ధి అనేది లేదు. వీళ్ళకి కావాల్సిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాదు, ఈ ప్రాంతీయ పార్టీలకి పోటీలు పడి మోడీ మెప్పు పొందాలా, లేదంటే వీళ్ళని జైల్లో పెడతాడేమోనని చేయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వేసాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తాడేమోనని భయం. వేర్ ఈజ్ ద కమిట్మెంట్? మీరు ఎందుకు ఇటువంటి షో చేయడానికి మీరు రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించడానికి ఉన్నారా, వాటాలు పంచుకోవటానికి ఉన్నారా? ప్రశ్నిస్తే మనకు పోయేది ఏంటండి? హూ ఈస్ గోయింగ్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ నౌ ఆన్ యాంటీ పీపుల్స్ యాక్టివిటీస్ అండ్ ఆల్? ప్రశ్నించే నాదుడే లేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అడగడు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏది అడగడు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రజలు నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీలో మేము ఎలాగా అనాథలు అయిపోయామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అనాథలు అయిపోయారు. వీళ్ళందరూ కూడా మోడీకి తొత్తుల్లా ఉండటం వల్ల. రైట్ పద్మశ్రీ గారు, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజల తరపున నిలబడేది, కొట్లాడేది కాంగ్రెస్ అని మీరు పదే పదే చెప్తూ ఉంటారు. మీ మాటల్లో ఆ విశ్వాసం కనిపిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ ఎలా ఉంటుంది, ప్రజల తరపున ఎలా కొట్లాడుతుంది అనేటువంటి అంశంతో పాటు ప్రభుత్వ పాలక విధానాన్ని నిలదీసేటువంటి క్రమంలో కూడా ఎలా ఉంటారు. మళ్ళీ కలుసుకుందాం, ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.